ఆయన ఉత్తరాంధ్రలో చాలా సీనియర్ పొలిటీషియన్. రాజకీయంగా ఆయన ఎత్తు వేశారంటే ప్రత్యర్థులు చిత్తు కావాల్సింది. కానీ ఈసారి ఆయన వేసిన ఎత్తులో పారలేదు, వ్యూహాలు ఫలించలేదు. గ్రేటర్ సిటీ విశాఖలో ఆయన చక్రం తిప్పుతారనుకుంటే ఏకంగా చేతులెత్తేశారట. చివరకు ప్రత్యర్థులు పెద్దగా ప్లానింగ్ లేకుండానే పని చక్కబెట్టేసుకున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ రాజకీయ నాయకుడు? ఏంటా రాజకీయ ఎత్తులు? ఎందుకు చేతులెత్తేయాల్సి వచ్చిందో మీరే చూడండి. బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి. సీనియర్ పొలిటీషియన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రస్తుత ఏపీలో గతంలో కొలువుదీరిన అనేక ప్రభుత్వాల్లో బొత్స మంత్రిగా ఏళ్లపాటు పనిచేశారు. అంతేకాదు పీసీసీ చీఫ్ గాను అనేక ఏళ్లపాటు పనిచేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రాజకీయ చాణక్యుడిగా బొత్స పేరు సంపాదించారు. అటు ప్రభుత్వాల్లోనే కాకుండా పార్టీల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదంతా ఒకప్పుడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బొత్స తిప్పే చక్రం పని చేయడం లేదు. బొత్స పేరు వింటే ఎవ్వరూ ఆయన్ని లెక్క చేయడం లేదట. బొత్స వేస్తున్న రాజకీయ పాచికలు పని చేయడం లేదంట. ఆయన చేస్తున్న స్కెచ్లు, ఎత్తులు పై ఎత్తులేవి పేలని టపాసుల్లా మారిపోతున్నాయట. బొత్స మాటలు ఇప్పుడు పవర్లెస్ గా చప్పగా మారిపోయాయంట. అందుకే జీవీఎంసీ మేయర్ పీఠం ఫ్యాన్ కోటలోంచి జారిపోయి సైకిల్ కోటలోకి వచ్చి జారిపడిందన్న టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అన్ని రాజకీయ పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉండడమే ఇందుకు కారణం. ఈ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ లో ఏ పార్టీ జెండా ఎగిరితే వారిదే హవా. ఎమ్మెల్యేలతో దాదాపు సమానంగా విధులు, నిధులు గ్రేటర్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు ఉంటాయి. దీంతో ఎలాగైనా సరే పట్టు సాధించాలని పార్టీలు తహతహలాడుతూ ఉంటాయి. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం వైసీపీ చేతిలోనే ఉండేది. మేయర్ పీఠాన్ని నిలుపుకునే బాధ్యతలను బొత్స సత్యనారాయణకు అప్పగించింది. ఆయనకున్న రాజకీయ చతురత, స్థానికంగా సామాజిక, ఆర్థిక వనరులపై పట్టున్న నేపథ్యంలో బొత్సపై భారం పెట్టడం కరెక్టే అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే క్లైమాక్స్ లో బొత్స చేతులెత్తేయాల్సి వచ్చిందట. దీంతో మేయర్ పీఠం కాస్త ఫ్యాన్ కోటలో నుంచి ఎగిరిపోయి కూటమి కోటలోకి పడిపోయింది. బొత్స రంగంలోకి దిగారంటే ఏదో సాధిస్తారని లెక్కలేసుకున్న క్యాడర్ సైతం చివరకు తుస్మనిపించాల్సి వచ్చిందట. బొత్స పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన నాయకుడైనా సరే, విశాఖలో పెద్ద ఎత్తున అనుచర గణం, నాయకులతో సత్సంబంధాలు, కాపు సామాజిక వర్గం పరంగా పట్టు ఉండడం, రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో తిరుగులేని టెక్నిక్స్ కలిగిన బొత్సపై భారం పెట్టినా చివరకు మేయర్ పీఠం దక్కలేదు. అవిశ్వాసం వ్యవహారంలో కూటమి పార్టీలకు బొత్స బహిరంగంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా అవేవీ వర్కౌట్ కాలేదు. పార్టీ కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో దాచిపెట్టి కాస్త గట్టిగానే ప్లాన్ చేశారు బొత్స. మేయర్ హరికుమారిపై కూటమి అవిశ్వాసం నెగ్గడం అంత ఈజీ కాదని అంతా భావించినా ఎందుకైనా మంచిదని కార్పొరేటర్లను భీమిలి రిసార్టు నుంచి కేరళకు, అక్కడి నుంచి శ్రీలంకకు షిఫ్ట్ చేయించారు. తనకు నమ్మకంగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేతిలో భారీగా డబ్బు పెట్టి కార్పొరేటర్లను దగ్గరుండి బాగా చూసుకోవాలని పురమాయించారట. క్యాంపు రాజకీయాల నిర్వహణలో సిద్ధహస్తుడైన బొత్స ఇంత బలంగా రంగంలోకి దిగారంటే ఇక కూటమికి చుక్కలే అని అంతా అనుకున్నారు. అటు కూటమి కూడా బొత్స ఎత్తులను చూసి తొలుత టెన్షన్ పడ్డారట. అయితే అవిశ్వాస తీర్మానం సమయంలో కూటమి ఎమ్మెల్యేలు ప్లాన్ మార్చేశారు. ఇలా పిలిస్తే అలా వచ్చేసే కార్పొరేటర్ల కోసం వెయిట్ చేయకుండా వ్యాపారాలు, బిజినెస్ అసోసియేషన్స్ తో లింకులున్న కార్పొరేటర్లపై కూటమి ఎమ్మెల్యేలు ఫోకస్ చేశారు. దీంతో అవంతి విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక లాస్ట్ మినిట్ లో వైసీపీకి రాజీనామా చేసేలా టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డికి భారీగా విశాఖ ఆస్తులు, వివాదాలు ఉండడంతో ఆయన్ను టార్గెట్ చేయగా వర్కౌట్ అయింది. అలాగే హాస్పిటల్స్ తో పాటు విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ రావు,
కార్పొరేటర్లుగా ఉన్న ఆయన భార్య, కోడలిని చివరి నిమిషంలో తమ వైపు తిప్పుకున్నారు కూటమి నేతలు. అయితే తమ వర్గ కార్పొరేటర్లకు కేర్ టేకర్ గా ఉన్న బొత్స రాజకీయ ఉచ్చు నుంచి తప్పించుకుని కొందరు కూటమిలో చేరినా సరే సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ ను మాత్రమే కూటమి చేరుకోగలిగింది. ఇలా కొంతవరకు బొత్స ప్లాన్ వర్కౌట్ అయినా చివరి నిమిషంలో కొందరు కార్పొరేటర్లు చేజారడంతో మేయర్ పీఠం చేజారింది. లాస్ట్ మినిట్ లో కూటమి ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తారని బొత్స అస్సలు ఊహించలేదట. ఫిరాయించిన వారు కూడా ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా చివర్లో పార్టీకి బొత్సకు కూడా ఝలకిచ్చారట. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆరితేరిన బొత్స రాజకీయంగా ఇలా బోల్తా పడతారనుకోలేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పాలిటిక్స్ లో గ్రేట్ పాలిటిక్స్ చేస్తారని ఊహిస్తే చివరకు బోల్తా కొట్టించారని క్యాడర్ నిట్టూరుస్తున్నారు.